అంతరించిపోయే జీవుల జాబితాలో చేరిన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల కోసం బాపట్ల జిల్లా అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్ల కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా నుంచి తాబేళ్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాలకు గుడ్లు పెట్టేందుకు వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల మత్స్యకారుల వలల్లో చిక్కి తాబేళ్లు మృత్యుబాత పడుతున్నాయి. అందుకే తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సముద్ర తాబేళ్లను పరిరక్షించడంలో కార్యక్రమం చేపడుతున్నాము. అయితే ఇవి గుడ్లు పెట్టడానికి తీరానికి జనవరి నుండి మే నెల వరకు తీరానికి వస్తూ ఉంటాయి. వచ్చి ఆ గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లని మేము సేకరించి వాటిని హ్యాచరీస్లో పెట్టి పొదిగించబడి పిల్లలు వచ్చిన తర్వాత 45 నుండి 52 రోజుల్లో పిల్లలు వస్తాయి. రాగానే వాటిని 3 అవర్స్ లోపల మనం సముద్రంలో వదిలివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము వాటిని కన్జర్వ్ చేయడానికి మళ్ళీ హ్యాచరీస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎరెక్ట్ చేసాము హ్యాచరీస్. ఈ తాబేళ్ళు చనిపోయి రావడానికి కొన్ని కారణాలు మనం అనుకునేది అంటే ఫిషర్మెన్ సముద్రం లోపలికి ఫిషింగ్ వేటకి వెళ్ళినప్పుడు కొన్ని ఈ వలలకి చిక్కుకొని చనిపోయి ఉండవచ్చు. అదొక కారణము. అది కూడా జీవే కాబట్టి వాటికి కూడా కొన్ని డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాం.